నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం డే 37 అయితే స్టార్ట్ అయ్యాం. చూడండి, మన సైకిల్ అయితే మొత్తం ఫినిష్ అయ్యింది, మొత్తం ప్యాక్ చేశాను. మనం నైట్ స్టే చేసినటువంటి ఇదైతే ఇదే. ఇక్కడ చూడండి, నైట్ అయితే సరిగా వీడియో రాలేదు కానీ ఇప్పుడు కొద్దిగా క్లారిటీగా ఉంది. చూడండి, దీన్ దయాల్ అన్యోదయ యోజన షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ పీపుల్ అనమాట. ఇదైతే చెమోలి అనే విలేజ్లో ఎండింగ్ స్టేజ్లో అయితే ఉంటుంది. అంటే బద్రీనాథ్ వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్ అయితే ఉంది. ఇప్పుడు చూడవచ్చు మీరు. కొద్దిగా ఈ హాస్పిటల్ ఉంది కదా, ఈ హాస్పిటల్ గుర్తుపెట్టుకోండి. ఈ హాస్పిటల్లో వెళ్ళి జస్ట్ ఇలా వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇంకా మీకు ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా ఇక్కడైతే పర్ డేకి అయితే 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు ఒక్క పర్సన్కి. ఇట్స్ ఫైన్. ఇక్కడ హాట్ వాటర్ అంతా దొరుకుతున్నాయి. ఇట్స్ అకామిడేషన్ ఇస్ వెరీ కూల్ అండ్ చాలా బాగుంది. స్టార్ట్ అవుదాం. ఓకే, ఇక్కడ చెమోలీలో అయితే ఇక్కడ వై జంక్షన్ అయితే వస్తుంది. లెఫ్ట్ తీసుకుంటే బద్రీనాథ్, రైట్ తీసుకుంటే లెఫ్ట్ తీసుకుంటే కేదార్నాథ్, రైట్ తీసుకుంటే బద్రీనాథ్కి అయితే వెళ్తాం. ఇదైతే చెమోలి అనే విలేజ్. మీరు ఈ కొద్దిగా ఈ ఏరియాని గుర్తు పెట్టుకోవచ్చు. మీరు చూడవచ్చు. చూడండి, మనకైతే స్వాగతం బోర్డు కూడా ఒకటి పెట్టేశారు. అట్లయితే మన మామూలుగా ఉండదు. మరి ఇది అలకనంద అనేది. మనమైతే అలకనంద అని క్రాస్ చేయబోతున్నాం. ఒక్కసారి ఈ వ్యూ చూడండి మావా, వేరే రేంజ్లో ఉంది కదా. ఇదైతే గోపేశ్వర్ నుండి తుంగనాథ్కి వెళ్ళే దారిలో చూడవచ్చు. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి, కానీ బట్ రోడ్డు చాలా అంటే చాలా టఫ్ ఉంది. 3.5 అవర్స్కి గాను కేవలం 7 కిలోమీటర్స్ మాత్రమే వచ్చానంటే ఎక్కేసుకోండి ఎంత టఫ్ ఉందో. ఇంత ఎక్కువ టైంలో ఇంత తక్కువ డిస్టెన్స్ ఇదే ఫస్ట్ టైం నేను. చాలా అంటే చాలా టఫ్ ఉంది రోడ్డు. ఒకసారి చూడవచ్చు. అసలు వేరే లెవెల్లో ఉంది వెళ్ళడానికి. అయినా కానీ నెవర్ గివ్ అప్, ఎక్కేతాం. అసలు ఈరోజు తుంగనాథ్ అయితే ఇంకా 35 కిలోమీటర్లు అయితే ఉంది. జస్ట్ ఈరోజు 5 కిలోమీటర్లు వచ్చాను 1 అవర్లో. 35 కిలోమీటర్లు మొత్తం మిట్టే అంట, అంటే మొత్తం ఘాటు. ఒకసారి రోడ్ చూడవచ్చు, మొత్తం ఇదే టైప్లో ఉంది. అసలు ఎంత సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా ఉంది. ముందర కానీ వెనకాల కానీ ఎవడు ఒక్క మనిషి లేడు. దాదాపు అర్ధగంట నుండి మొత్తం ఇలాంటి ప్లేస్. దానికి తోడు ఇది కొద్దిగా పైకి ఎక్కేది మిట్ట అనమాట. చూడ్డానికి ఫ్లాట్గా ఉన్నా కానీ తొక్కుతుంటే దోలు తీరిపోతుంది. ఇక్కడ చూడండి,
చూపితే ఇంకా 22 కిలోమీటర్లు అవుతుంది. 22 కిలోమీటర్లు మొత్తం ఇలాంటి ఫారెస్ట్. అసలు మనిషి అన్నవాడు దిక్కులేదు. గంట నుండి తొక్కుతుంటే 1.5-2 కిలోమీటర్లు వచ్చినాను. ఇట్లా పరిస్థితి ఉంది. ఈత అసలు చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది అండ్ అంతే స్కేరీగా కూడా ఉంది. చూడొచ్చు అమ్మ, ఇట్లా ప్లేస్లో ఒంటరిగా రైడ్ చేస్తుంటే వేరే లెవెల్ అమ్మ. ముందు వెనకాల ఎవ్వరు లేడు అసలు. ఏదో 10 నిమిషాలకి 20 నిమిషాలకి ఒక వెహికల్ వస్తుంది. ఇట్లా ప్లేస్లో మనకు అవసరం అంటావా? అయినా కానీ నెవర్ గివ్ అప్. అసలుకి మావా ఇది చూడండి ఎట్లాంటి రోడ్డు. అసలైతే ఇంకా 20 కిలోమీటర్లు ఉంది. అంత తొక్కినా కదలతలేదు. చాలా అంటే చాలా టఫ్ ఉంది. తొక్కలేకపోతున్నాను. గంటకి 5 కిలోమీటర్లు కూడా పోలేకపోతున్నాను. అట్లుంది సిచ్యువేషను. ఇక్కడ చూడండి మామ, ఇంకా ముందరికి నో నెట్వర్క్ అంట. నో నెట్వర్క్ జోన్ స్టార్టెడ్ అని బోర్డు కూడా పెట్టారు. ఇట్లా ఉంటుంది మన దావల్ పరిస్థితి. ఓకే, ఇంకొక 25 కిలోమీటర్లు వెళ్ళాలి ఇదే జోన్. దీంతో వెళ్ళిపోదాం. ఓకే, బాయ్.
ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి, వేరే లెవెల్లో ఉంది. ఎంత టఫ్ ట్రాక్, నిన్నెప్పుడు తొక్కలేదు. ఒకటేసారి ఒకే రోజు 40 కిలోమీటర్లు ఎక్కడమంటే అసలు చుక్కలు కనిపించేస్తున్నాయి. అందులోనూ ఈ దావలో మంచి దిక్కులేడు, అంతా ఇలాగే ఉంది రోడ్డు, మొత్తం ఫుల్ ఫారెస్ట్. అసలు ఫారెస్ట్లో పోతా అంటే చాలా అంటే చాలా స్కేరీగా ఉంది. ఎందుకంటే మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఏ టైంలో ఎటు నుంచి ఏం వస్తుందో తెలియదు, ఆ టైప్లో ఉంది ఇది. చూడొచ్చు ఎంత సైలెంట్గా ఉందో. అసలు ఎంత సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా ఉంది. ఇంకా 14 కిలోమీటర్లు ఉంది. టైం ఆల్రెడీ 3:30 అలా అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినా ఎవర్ గివ్ అప్, ఆల్వేస్ వెల్, ఓం నమః శివాయ. దాన్ని తెలుసుకొని వెళ్ళిపోవడం అంతే. ఈ రోడ్లు చూసారా ఎంత దారుణంగా ఉన్నాయో, చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఒక చోట బాగున్నాయి కానీ ఒక చోట ఈ టైప్లో తయారయ్యాయి. మామ ఒక్కసారి లొకేషన్ చూడండి మామ, వేరే లెవెల్. బట్ కాకపోతే ఈరోజు నా కండిషన్ మాత్రానికి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే పూర్తి వానే, దాదాపు దానికి తోడు ఇది పొద్దుటి నుండి మొత్తము పైకి ఎక్కడమే సరిపోయింది. ఒక్క చోటు అంటే ఒక్క చోటు కనీసం ఒక 10 మీటర్స్ కూడా డౌన్ దొరికిందే లేదు పొద్దుటి నుండి. దాదాపు 40 కిలోమీటర్స్ అయితే ఇప్పటి వరకు రైడ్ చేశాను. ఆల్రెడీ 550 అలా అయిపోయింది. ఇంకా ముందరికి 5 కిలోమీటర్లు అయితే ఉంది. ఒకసారి చూడండి రోడ్డు. ఇంకా చోప్తాకైతే ఇంకా 5 కిలోమీటర్లు వెళ్ళాలి. నేనైతే చమోలి గోపేశ్వర్ నుండి అయితే వచ్చాను. అసలు ఈ ఘాటు చాలా అంటే చాలా దారుణం మావా, చచ్చిపోతున్నాను. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇలాంటి రోడ్లో పూర్తి ఇలానే ఉంది మా, అసలు నిర్మానుష్యమైన అడవి చూసారా. అడవి ఇట్లా అడవిలో చాలా అంటే చాలా దారుణం అసలు. దానికి తోడు 3 గంటల నుండి కంటిన్యూగా వాన పడుతూనే ఉంది. నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మనకి స్టే అయితే దొరికింది. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, హిమాలయ సన్ రైజ్ రెస్టారెంట్. ఇక్కడ ఈరోజు అయితే పూర్తి 44 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. 44 కిలోమీటర్స్ మొత్తం మిడ్ అంటే ఘాట్ రోడే. ఎక్కడ కనీసం 1 కిలోమీటర్ కూడా డౌన్ దొరకలేదు. 44 కిలోమీటర్స్ మొత్తం పైకి ఎక్కింది. అందులో దాదాపు ఒక
15 కిలోమీటర్స్ వరకు విలేజెస్ ఉన్నాయి. ఆఫ్టర్ 15 కిలోమీటర్స్ మొత్తం ఫారెస్టే, మొత్తం హిల్ స్టేషన్స్. అసలు మనిషి కూడా అసలు ఒకే ఒక్క మనిషి కూడా కనిపించదు, అంత ఇది లేదు. ఏదో 10 మినిట్స్కి 15 మినిట్స్కి 20 మినిట్స్కి ఒక్కొక్క వెహికల్ వచ్చేటివి. అట్లా దీంతో అయితే రైడ్ చేశాను. వీళ్ళైతే ఫ్రీగా ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళకి. వీళ్ళ గురించి మళ్ళీ మార్నింగ్ ఇంకో వీడియో చేసి చెప్తాను. ఇక్కడ సరే